మీ వైపు వస్తే పునీతులవుతారా? మోడీకి గట్టిగా ఇచ్చి పడేసిన జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్నికల సభకు వచ్చిన ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వం మీద, జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం కట్టలేదు అన్నారు. రాజధాని నిర్మాణంలో లేదు అన్నారు. రైల్వే జోన్ తాము కట్టలేకపోవడానికి జగన్ భూములు ఇవ్వకపోవడం కారణం అన్నారు. ఇలా చాలా విమర్శలు చేసిన మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎవరు కారణమో చెప్పకుండానే ప్రసంగం ముగించేశారు. సరిగ్గా 24 గంటల తేడాలో గాజువాకకు అంటే స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతానికి సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. విశాఖకు మోడీ ఏం చేయలేదో విడమర్చి జనాలకు చెప్పారు. రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదు అన్న మోడీ ఆరోపణలను గట్టిగానే తిప్పుకొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను ఇస్తే కేంద్రమే తీసుకోలేదు అని జగన్ అసలు విషయం చెప్పారు. భూముల సర్వే నంబర్లతో సహా ఆ మధ్య ప్రభుత్వ అధికారులు వివరాలు ఇచ్చినా మోడీ అదే మాట అనకాపల్లిలో చెప్పడంతో జగన్ కౌంటర్ ఇలా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఇన్నాళ్లు అడ్డుకున్నది తమ ప్రభుత్వమే అని మరో సత్యం చెప్పారు. టీడీపీ కూటమికి ఓటు వేస్తే కనుక స్టీల్ ప్లాంట్ ఇక మిగలదు అని జగన్ హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అంటే కనుక వైసీపీనే గాజువాకలో గెలిపించాలి అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 5 ఏళ్ల క్రితం చంద్రబాబును అవినీతిపరుడు అన్న మోడీకి ఇప్పుడు ఆయనలో తేడా ఏమి కనిపించింది అని జగన్ నిలదీశారు. తమ పక్కకొస్తే చాలు ఎవరైనా పునీతులైపోతారా అని జగన్ ప్రశ్నించారు. మోడీతో కలిసి జనం ముందుకొచ్చిన ఎన్డీఏ కూటమి ఏపీకి చేసే పెద్ద మేలేంటో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. మోడీని జగన్ ఈ తీరున విమర్శించడం ద్వారా బీజేపీ పెద్దలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టినట్లయింది.